హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దశతి వ్లాగ్స్. ఇప్పుడు మేము షిరిడి సాయి తీర్థలో ఉన్నాము. ఇక్కడ ఎంట్రీలోన బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాగా ఎంట్రీ బుట్టలు కూడా పెడుతున్నారు. బాగా చూడండి, చాలా బాగుంది కదా. సాయి తీర్థలో ఉన్నాము ఇప్పుడు షిరిడిలో. ఇక్కడ ఎంట్రీ ఫీ అయితే ఒక 780 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంపుల్ రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ తీర్థలోకి ఫీలింగ్ వస్తుంటే ఇక్కడ అందరూ గాడ్స్ అందరూ ఉన్నారంట. పదండి ఎక్కుదాం. నేను ఫస్ట్ కూర్చున్నాను. నాకు తీర్థ ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక రైడ్ ఉంది, దీనిపైన కూర్చుంటే అన్నీ చూపిస్తుందంట. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూడండి. ఇక్కడికి రైడ్ పూర్తయిపోయింది. ఇక్కడైతే ఎండ్ అయిపోయి ఇక్కడ నెక్స్ట్ పిక్లు తీసుకుంటుంటే ఇక్కడ కృష్ణ బొమ్మలు లా వేసుకొని కార్టూన్స్ లా వేసుకొని వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు చూసి. వెళ్ళి వాళ్ళతో పిక్స్ తీసుకున్నాం. దీని తర్వాత అయితే ద్వారకమాయి వెళ్ళాము. కానీ ఇక్కడ 5D ఫిల్మ్స్ చాలా బాగున్నాయి. నేను వెళ్ళానా అంటే చాలా బాగుంది. హనుమాన్ది చూడండి. ఇక్కడ ఒక అతను బాబా లాగా రెడీ అయిపోయి వచ్చారు. నాకైతే సేమ్ బాబాని చూసినట్టు అనిపించింది. సేమ్ రియల్ లాగా అలాగే అనిపించింది ఫ్రెండ్స్. ఆ రోజు నా బర్త్డే, నేను సాయిబాబాని చూసినట్టు అనిపించింది ఆ రోజు. ఇక్కడ మా అమ్మ కూడా ఆశీర్వాదం కోసం వెళ్ళారు. అప్పుడు మా బాబా అమ్మతో కూడా మాట్లాడారు. మా పెద్దమ్మ కూడా ఆశీర్వాదం కోసం వెళ్ళారు. ఇప్పుడు మీరు చూస్తే బాబా మా అమ్మతో మాట్లాడుతున్నారు.
చూడు, మా అమ్మ అంత హ్యాపీ అయిపోయిందంటే నన్ను యతిని కూడా తీసుకుని వెళ్ళింది. ఏరియా చూడండి చాలా బాగుంది. ఇంకా రియల్ సాయిబాబాని చూసినట్టు అనిపించింది. మా అమ్మ నన్ను యతిని బాబా దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మా అమ్మ కూడా నాకు పిలిచారు. వెళ్ళి చూస్తే సాయిబాబా ఉన్నారు. నాకు హగ్ చేసుకొని 5 చాక్లెట్లు కూడా ఇచ్చారు. ఇంకా హగ్ కూడా చేసుకున్నారు. నా బర్త్డే గిఫ్ట్ చాలా బాగా హ్యాపీ అయ్యాను. ఇది అయిపోయాక మేము కొంచెం ఎంజాయ్ చేసుకున్నాం. అక్కడ చూసారా డాన్స్ చాలా బాగుంది కదా. అంతకంటే నేనే బాగా చేశాను. పుష్ప స్టెప్లు అన్నీ నేనే చేశాను. మా పెద్దమ్మలు కూడా ట్రై చేశారు. మా పెద్దమ్మలు చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ సాయి తీర్థంలోనే మధ్యలో షాపింగ్ ఏరియాకి వచ్చాము. ఆ నెక్స్ట్ ఏరియా అక్కడ ఫ్లోరింగ్ అంతా చాలా బాగుంది. చిన్నపిల్లలకి రైడ్స్ కూడా ఉన్నాయి. మా చెల్లి కూడా ఆడుకుంది. అది కూడా చూపిస్తాను. నేను కూడా ఆడుకుందామంటే నా ఏజ్కి వెళ్ళలేదంట. ఇక్కడ ఫౌంటైన్ చూసుకొని చాలా ఎంజాయ్ చేశాను. చుట్టూన ప్లేస్ చాలా ఉంది. పిల్లైతే షాపింగ్ చేసేస్తుంది. ఆ సారీ అంత కూడా లేదు. అయినా ఆ సారీలు కావాలంట. ఆనర్ చూసి భయపడిపోయింది. సాయి తీర్థ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ దీనికి నాకు చాలా బాగా ఆడుకోవడానికి అటు ఇటు తిరగడానికి చాలా బాగుంది ఈ ప్లేస్. ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ కాళీ మంటని ఒక ఫైరీ ఫిల్మ్ ఉంది. అది చూసి కిందకు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తాం. ఇక్కడ 1 డే ఇచ్చుకుంటే అంతా కవర్ చేయవచ్చు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. షాపింగ్ మాల్ లాంటి ఫుడ్ కోసం అయితే ఇంకేం ప్రాబ్లం లేదు. ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద సిటీ టు విజిట్ సాయి తీర్థ్. ఇక్కడ ఆపోజిట్లో సాయి థీమ్ పార్క్ ఉంటుంది. తర్వాత మేము సాయి థీమ్ పార్క్ కూడా వెళ్ళాము. సాయి తీర్థ్లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ టెంపుల్ రైడ్స్ అయిపోయిన తర్వాత 5D మూవీస్ స్టార్ట్ అయ్యాయి. 5D మూవీస్ తర్వాత ఇక్కడ సాయిబాబా గురించి ద్వారకమ్మాయిలో చిన్న మూవీ పెట్టారు. సాయిబాబాను చూసిన ఫీలింగే వచ్చింది. నేను మళ్ళీ మళ్ళీ సాయి తీర్థ్కి వస్తాను. షిరిడీకి వస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఐ సింప్లీ లవ్ ఇట్. సాయి తీర్థ్లోన ఎవ్రీ కార్నర్ నేను చూశాను. వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వర్త్ ఇట్. ద డే ఈస్ వెల్ స్పెంట్. ఇది నేను కాసేపు సైక్లింగ్ చేసాం. కొన్ని పిక్స్ తీసుకున్నాం. సాయి తీర్థ్ ఎవరైనా వెళ్దాం అనుకుంటే కంపల్సరీ వెళ్ళండి.
షిరిడి సాయి టెంపుల్ తర్వాత ద సాయి తీర్థ్ ఈస్ ది బెస్ట్. అన్ని దేవుళ్ళు ఒకే రూఫ్ పైన చూడొచ్చు. ఓం సాయిరామ్. అక్కడ చూడండి, మా చెల్లి ఒక జీప్లో నాడుతుంది. దానికి ఏదో బాగా నచ్చినట్టుంది. లెట్స్ గో ఫ్రెండ్స్. పిపి చూడండి అన్నీ ఎంత బాగుందో. చూస్తున్నాను నీ కలుపుందే ఉన్నాను. ఏరియాలో కొంచెం ఉన్న తర్వాత సాయి థీమ్ పార్క్ ఫౌంటైన్ ఏరియా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ సాయి థీమ్ పార్క్లో ఉన్నాం. నేను అక్కడ వాటర్లో ఆడదామంటే మా పేరెంట్స్ వద్దన్నారు. వింటర్ సీజన్ కదా, కూల్గా ఉంటుందని. బట్ నాకు చాలా నచ్చింది. మా డాడీకి చేశాను టు టేక్ మీ దేర్. ఇక్కడ వాటర్ రైడ్స్, వాటర్ స్లైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మా లాంటి వాళ్ళకైతే పనికొస్తుంది. అక్కడ రెయిన్ డాన్సింగ్ కూడా ఉండేది, కానీ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. మాకు రెయిన్ డాన్స్ ఎక్కర్లేదు, ఎక్కడ డాన్స్ చేస్తా. నేను ఎక్కడితే అక్కడ డాన్స్ చేసుకునే ఉన్నా. ఇక్కడ మా చెల్లి అల్లరి చేస్తూనే ఉంది వాటర్లోనికి తీసుకుని వెళ్ళిపోమని. మా పెద్దమ్మ కాసేపు ఆడించింది వాటర్లో, కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. డేంజర్ కదా అని చెప్పి ఇచ్చేద్దామంటే రాదు. అందుకే నేను కూడా వెళ్ళిపోయాను చెల్లి దగ్గరికి. చెల్లి నేను కాసేపు వాటర్లో ఆడుకున్నాం. వాటర్లో వేవ్స్ వస్తున్నాయి. ఇది వేవ్ పూల్. ఈ క్రొకడైల్ చూసారా ఎంత రియల్గా ఉందో. నేను అసలు క్రొకడైల్ దగ్గరికి వెళ్ళలేదు. వెనకాల చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వెనకాల డీజేతో పాటలు మొత్తం పెట్టారు. ఇంకా డాన్స్లు వేసాను. అయితే చూడండి రావట్లేదు. వెనకాల చాలామంది ఎంజాయ్ చేస్తాం. మరేం చేస్తాం లేండి, మనకి ట్రైన్ ఉంది ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ పెందుర్తికి. ఏం చేస్తాం, ఇంట్లో చాలా పనులు ఉంటాయి. నేను స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ. నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అమ్మ ఏడుస్తుంది. అందుకే నేను బయటకు వచ్చాను. ఇంకా వాటర్లోకే వెళ్ళాను. ఇక్కడ బాగుంది. నేను కాసేపు ఇక్కడ ఉయ్యాలు ఊరుకున్నా. అయ్యో, ఈ స్కెలిటన్ చూసారా, మైతీతో డ్రెస్సు చాలా బాగా మ్యాచ్ అయింది. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. చాలా కామెడీలా అనిపించింది. మా చెల్లి అయితే దాన్ని వదలనంటుంది. మా చెల్లి ఏం వదలదు, అన్నీ కావాలి దానికి. నా బుజ్జి చెల్లి. ట్రిప్ అంతా చాలా బాగా జరిగింది. ఇవి నా ఎక్స్పీరియన్సెస్. ఇలాగా ఇంకా వీడియోస్ తీయాలంటే ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఛానల్ శక్తి వ్లాగ్స్. ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకైతే నేను మంచి ఎక్కువ వీడియోస్ పెడతాను. ఎనీ వ్లాగర్కి సపోర్ట్ చేయండి. బాయ్. Like, share and subscribe. Thank you. Love you all. మాకు 1000k సబ్స్క్రైబర్స్ తేవడానికి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.